హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ 3. నాకు నువ్వు కావాలి ఇప్పుడే అన్నాడు ఆకాష్ కొంటె చూపులతో. ఆ మాటలకు భూమి వెంటనే ఆకాష్ కౌగిలి నుండి దూరం జరిగింది. భూమి బెడ్ దిగిపోతుండగా చేయి పట్టుకున్నాడు ఆకాష్. భూమి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. భూమి చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాడు ఆకాష్. దెబ్బకు భూమి ఆకాష్ గుండెలపై పడింది. భూమి బుగ్గలపై చేపెట్టి, నిజం చెప్పు, నాతో నీకు పెళ్ళి ఇష్టం లేదు కదూ అన్నాడు బాధగా ఆకాష్. బాధపడుతున్న ఆకాష్ని చూసి, అదేం లేదండి అని గబుక్కన చెప్పింది భూమి. మరి నాకెందుకు ఇలా దూరంగా ఉంటున్నావు? లేదా నేను నచ్చలేదా? అదే బాధను మెయింటైన్ చేస్తూ అడిగాడు ఆకాష్. మౌనంగా ఉండిపోయింది భూమి. నేను నీకు నచ్చలేదు, అదే రీజన్ అన్నమాట అన్నాడు ఆకాష్. అదేం లేదండి అని గబుక్కన చెప్పింది భూమి. ఆకాష్ మొహం చూసి కళ్ళు కిందికి దించి, మరి మన పెళ్ళి తొందరగా జరిగింది కదా అని మాట విడివిడిగా చెప్పింది భూమి. ఆకాష్ ఆ మాటలు అర్థం చేసుకొని, మన పెళ్ళి హడావిడిగా తొందరలో జరిగిపోయిందంటావు. సరే, కొన్నాళ్ళు నీకు టైం ఇస్తాను. నీకు ఇష్టం లేకుండా నీ పైన పడిపోయే మనిషిని కాదు నేను. అర్థం చేసుకోగలను అన్నాడు ఆకాష్. మన పెళ్ళి జరిగిపోయింది. నేను నీ భర్తని, ఈ ఫ్యామిలీ నీది, ఈ ఇల్లు నీది అని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అన్నాడు ఆకాష్. సరే అన్నట్టుగా తల ఊపింది భూమి. అదిగో మళ్ళీ సైగలు అన్నాడు ఆకాష్ కోపంగా. భయపడిపోయి సరే అంది భూమి. నేను చెప్పాక కూడా నువ్వు సైగలు చేశావు అంటే తప్పు చేశావు. తప్పు చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాడు ఆకాష్. అమ్మో, ఏం పనిష్మెంట్ ఇస్తాడు అని బిక్కముఖం వేసుకొని చూస్తుంది భూమి. భూమి పెదవులని తన పెదవులతో అందుకున్నాడు. అంతటితో ఆగకుండా భూమి పెదవుపై పంటిగాటు పెట్టాడు ఆకాష్. చిన్నగా అమ్మ అని అరిచింది భూమి. నొప్పిగా ఉందా? మన ఫస్ట్ నైట్ అయ్యే వరకు నీకు ఇలాంటివి తప్పవు అన్నాడు ఆకాష్. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి వంటగదికి వెళ్ళింది భూమి. భూమికి కొత్త ఇల్లు కావడంతో ఏమీ ఎక్కడ ఉన్నాయో అని తెలియకుండా పోయింది. ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి కాఫీ పెట్టాలనుకుంది. కానీ చక్కెర, కాఫీ పౌడర్ కోసం కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ వెతికి కాఫీ పెట్టేసరికి గంట పట్టింది. అప్పటికే అందరూ నిద్రలేచి హాల్లో సోఫాలో కూర్చున్నారు. హడావిడిగా వంటగదిలోకి శాంతి వచ్చి, అమ్మా మీకెందుకు, నేను కాఫీ పెడతాను అంది శాంతి. ఇంతకీ మీరెవరు అని అడిగింది భూమి. నేను ఈ ఇంటి పని మనిషిని అమ్మాయి గారు అంది శాంతి. అవునా పిన్ని గారు, నేను కాఫీ పెట్టేశాను, మీరు వెళ్ళి అందరికీ ఇచ్చేయండి అని చెప్పి భూమి ఒక కప్పు కాఫీని తీసుకుని ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళి పడుకుని ఉన్న ఆకాష్ని చూసి, ఎంత అందంగా ఉన్నారు, నేను ఆయనకి సరిపోను, అయినా నన్ను పెళ్లి చేసుకున్నారు, నన్ను అర్థం చేసుకుంటున్నారు అనుకుంది మనసులో భూమి. దగ్గరికి వచ్చి ఏవండి అని మధురంగా పిలిచింది భూమి. కళ్ళు తెరిచి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేశాడు ఆకాష్. భూమి వెంటనే తల కిందికి దించి కాఫీ అని కప్పు చూపించింది. ఆకాష్ లేచి భూమి చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్ళాడు. నువ్వు కాఫీ తాగావా అని అడిగాడు ఆకాష్. లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది భూమి. ఆకాష్ ఒక సిప్ తాగి కప్పు తీసుకొని భూమి నోటి దగ్గరికి పెట్టి తాగు అన్నాడు. భూమి కూడా ఒక సిప్ చేసింది. అలా మధురంగా కాఫీని పంచుకున్నారు వాళ్ళిద్దరూ. డోర్ ఓపెన్ ఉండడంతో
శాంతి వాళ్ళని చూసి నవ్వుకుంటూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏంటి పిన్ని గారు అని ముందుకు వస్తూ అడిగింది భూమి. పెద్దమ్మగారు మిమ్మల్ని త్వరగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకుని కిందికి రమ్మంటున్నారు అంది శాంతి కొత్త బట్టల కవర్ ఇస్తూ. ఎందుకు పిన్ని గారు ఈ కొత్త బట్టలు అని అడిగింది భూమి. ఈరోజు ఇంట్లో పూజ ఉందమ్మా, రాత్రికి మీ శాంతి ముహూర్తం అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శాంతి. శాంతి వెళ్ళగానే ఏ మొద్దు, డోర్ లాక్ చేయాలని తెలియదా అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఆకాష్ అరుపుకు భయపడిపోయి బిగుసుకుపోయింది భూమి. భయపడిన భూమి మొహం చూసి కాస్త కూల్ అయ్యి భూమి దగ్గరకు వచ్చి నడుంపై 2 చేతులు వేసి తన మొహాన్ని చూస్తూ, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, ఏం ఆలోచించావు దాని గురించి అన్నాడు ఆకాష్ కొంటెగా చూస్తూ. భూమి ఆ మాటలకు భయపడి, రాత్రి నా ఇష్టం లేకుండా ఏమీ చేయను అన్నారు అని తడబడుతూ చెప్పింది. ఆకాష్ తల ఊపి, అవును అన్నాను, కానీ నిన్ను చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. ఇచ్చిన మాట తప్పుతానేమో అనిపిస్తుంది అన్నాడు ఆకాష్ నవ్వుతూ. ఒక్కసారికి మాట తప్పుతాను, అర్థం చేసుకో నన్ను అన్నాడు ఆకాష్. అని భూమిని కంగారు పెట్టేశాడు ఆకాష్. ఇక చాలు సరసాలు ఆపితే నేను ఫ్రెష్ అవుతాను, పూజకి టైం అవుతుంది అని చెప్పి బాత్రూంలోకి నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆకాష్. నేనా సరసాలాడింది అని షాకులో అవుతుంది భూమి. నేను అనవలసిన మాటలు కూడా ఆయనే అంటున్నారు అని చిన్నగా నవ్వుకుంది భూమి. అంతలోనే ఆకాష్ చెప్పిన మాటలకి భూమి మొహంలో నవ్వు పోయి కంగారు స్టార్ట్ అయ్యింది. సావిత్రి ఇచ్చిన కొత్త బట్టలు వేసుకొని కిందకు వెళ్ళారు కొత్త దంపతులు. చాలామంది ముత్తైదులు వచ్చారు. పూజ కొత్త దంపుల చేతుల మీదుగా జరిగింది. అందరూ కలిసి భూమి ఆకాష్ని ఆశీర్వదించారు. చూస్తుండగానే సాయంత్రం అయ్యింది. ఫస్ట్ నైట్ ముహూర్తం 8ంటికి ఉండటంతో సాయంత్రం నుండే పనులు స్టార్ట్ చేశారు. బయట నుండి వచ్చిన డెకరేటర్స్ ఆకాష్ గదిని పూలతో అందంగా అలంకరిస్తున్నారు. బ్యూటీ పార్లర్ నుండి వచ్చిన అమ్మాయిలు భూమిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ భూమిలో మాత్రం భయం, కంగారు, అలజడి మొదలైంది ఆకాష్ మాట్లాడిన మాటలకి. ఆకాష్ భూమికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా? ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.